భరత్ గారు. చెప్పండి నందు గారు. సార్ ఇప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో క్లియర్ ఏం చేసి ఉందంటే ఆయన స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది సార్ నా దగ్గర, అందరి దగ్గర ఉంది అనుకుంటా, శరత్ సార్ దగ్గర కూడా ఉంది. ఆయన స్టేట్మెంట్ లో క్లియర్ గా రాశారు ప్రభాకర్ రావు ఏ విధంగా మా ఫామ్ హౌస్ కేసు లో ట్యాపింగ్ చేశారు, ఎక్కడ కెమెరా అరేంజ్ చేశారు, ఎవరు చేశారు అనే పేరు కూడా క్లియర్ గా రాసింది సార్. మరి ఆ స్టేట్మెంట్ ప్రకారం సరిపోతుంది ఎవిడెన్స్, ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు కదా దాంట్లో క్లియర్ గా ఆయన మెన్షన్ చేసి పెద్ద ఆయన అని చెప్పి పసాలు రాపించింది దాని లోపల. ఇంకా ఆయన స్టేట్మెంట్ సరిపోదని చెప్పి అంటే ప్రభాకర్ రావు చెప్తేనే సరిపోతుంది, ఆయన మీతో చెప్తే సరిపోదా అండి? ఎగ్జాక్ట్లీ ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కాదు. ఇప్పుడు ఆడ ఉంటున్నటువంటి వాళ్ళు ఇంకొక పేరు కూడా చెప్తారు, జస్ట్ పేరు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేసుకుంటా పోతారా శరతనా? నువ్వు కూడా వకీల్ పేరు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేస్తారా? కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా పేరు చెప్తారు, పేరు చెప్పినంత మాత్రం అరెస్ట్ చేసుకొని పోతారా? దానికి కరెక్ట్ కావాలి కదా, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మనకు రావాలి. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ అన్ ఎవిడెన్స్. జస్ట్ పేరు చెప్పిన కాబట్టి అరెస్ట్ చేయరు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాము? అందుకనే సార్ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. నందు గారు ఒక చిన్న విషయం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ వచ్చిన రోజు ఆ యొక్క యంత్రాలను మొత్తం పగలగొట్టేసేసి కట్టగట్టి మూసిలో పడేసినట్టు రండి. ఈ మూసిలో పడేసి కూడా దాన్ని రికవర్ చేసిండ్రు. రికవర్ చేస్తే కూడా రేపు పొద్దున వచ్చి అని అంటారు, ఏమని అంటారు అని అంటే అసలు దాని మీద ఉంటున్నదో అది ఎవరితో తీసుకొచ్చి సామాన్ మా నెత్తి మీద వేసిర్రు, మాకేం సంబంధం అని అంటారు. ఆ రికవర్ చేసినటువంటి దాని మీద దొరికినటువంటి డేటా తోటి కూడా అంటే ఆ దాని మీద మోడల్ నంబర్ అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి, జనరల్ గా మనము ఎవరైనా హత్య చేసి ముక్కలు చేసి ఆడిడ పడేసినా కూడా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దోషిని పట్టుకుంటారా లేదా? సేమ్ అదే విధంగా డాట్ టు డాట్ కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ ఫిగర్స్ ఉన్నాయి దీంట్లో, ఏ మాత్రం కొంచెం అటు ఇటు ఉన్నా బ్యాక్లాష్ అవుతుంది. చూసిరా కక్షపూరితంగానే వీళ్ళు కేసు చేసిరు అని అంటారు. అసలు ఇన్ని రోజులు ఏ బుక్కలో దాచుకున్నా రేవంత్ రెడ్డి గారు మేము తీసుకొని వచ్చినాము. ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు కదా, ఇన్ని రోజులు అయితే రాలే. హరీష్ రావు వచ్చిండు, అల్లున తర్వాత మామ వస్తాడేమో రేపొద్దున, అల్లుడు చెప్తే వస్తాడు, విచారణకు పిలుస్తాము. నేను ఇందాకనే అన్నా ఫస్ట్ అన్నా నిన్న నోటీస్ సారాంశము శరత్ అని కూడా అడుగుండ్రి. నోటీస్ సారాంశం ఏంది అని అంటే ఫస్ట్ ఒక విట్నెస్ దాని లెక్క ఆయనని కాన్వర్సేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అనేది ఆయన ఒక విట్నెస్ లెక్క జరుగుతుంది. కానీ ఆయన యొక్క రోల్ అనేటటువంటిది దాంట్లో పాత్రదారుడు అడిగేట్ అయిందనుకో తర్వాత ప్రాసిక్యూషన్ కి మళ్తుంది. ఇది చట్టం, ఇది నేనో మీరో చెప్పేటటువంటిది కాదు. అట్లా బైపాస్ చేసిన పేర్ల పెద్ద అన్నాడు కాబట్టి ఫామ్ హౌస్ అంటే ఎగ్జాక్ట్ గా నిన్ననే ఇష్యూ వచ్చింది కదా, ఇది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇదంతా కాంగ్రెస్ ఎప్పుడు ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఇట్లా డైవర్ట్ చేయడానికి తెర మీదకి తీసుకొని వస్తూ ఉంటది అని బీఆర్ఎస్ చెప్తాం. సరే బీఆర్ఎస్ మాటలు మనం పట్టుకుంటే హెచ్సియుల 10,000 కోట్ల కుంభకోణం అయిపోయింది, మూసీల 1,50,000 కోట్ల కుంభకోణం అయిపోయింది, హెచ్ఐఎల్టీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళని సీరియస్ గా ఎవరు తీసుకుంటారండి? వాళ్ళని ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటారు, ప్రజలు ఎవరు తీసుకుంటలేరు. వాళ్ళ అభియోగాలు సీరియస్ ఎవరు తీసుకుంటున్నారు? అసలు వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నాడు? వాళ్ళు చేసినటువంటి పాపాల మీద విచారణ జరుగుతా ఉంది. ఆ విచారణ పారదర్శకంగా జరగాల్సిందే అనేటట్టు దానికి ఎంత టైం పడుతుంది విచారణకు? అదే అడుగుతున్నారు. అది ఎంత సమయం పడుతుంది అంత సమయం పడుతుంది, కానీ జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మన మీద. ఇప్పుడు హరీష్ రావు దాకా వచ్చింది, వాళ్ళు ఏమంటారు కక్షపూరితం అని అంటున్నారు. ఇప్పుడు మీరు స్టాండ్ చెప్పుర్రి, ఇది కక్షపూరితమా లేకపోతే పారదర్శకంగా జరుగుతున్న హరీష్ రావు వచ్చిండా? మీరు చెప్పండి ఇప్పుడు జవాబు. హరీష్ రావు వచ్చిండు అంటే కుటుంబం దాకా వచ్చేసింది కదా, ఆగరాదు తినబాయి ముంగట రుచులు ఎందుకు అన్నట్టు. ఇట్లనే భరత్ గారు ఇట్లనే కాళేశ్వరంలో ఇంకెన్ని రోజులు కాలేపని ఇంకెన్ని రోజులు మాకు ఇస్తే అసలు మా తడాకా చూపిస్తాం, 48 గంటల్లో తీసి బొక్కలేస్తాం, మీకు శాతనైతే లేదు, దమ్ముంటే సిబిఐకి ఇర్రి అన్నారు. మేము సిబిఐకి ఇచ్చినాం. వాళ్ళు మేడిగడ్డలో ఇచ్చారట కాళేశ్వరం. ఇంతకు ముందు మీరు రాకముందు అదే నేను అడిగాను ప్రేమేందర్ రెడ్డి గారు. ఏది మేడిగడ్డకి ఇచ్చినాం? మేడిగడ్డ పార్ట్ మాత్రం ఇచ్చారు, మొత్తం కాళేశ్వరం ఇవ్వలేదు. ఓన్లీ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ ఇచ్చారు. చెప్పాలి ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు చెప్పాలి. కాదు శరత్ గారు కూడా ఉండదు దీంట్లో. సిబిఐ విచారణ అనేటటువంటిది ఇంతకే లిమిట్ అని ఉండదు సార్. తోకుంటా పోతే 7 దాకానైనా పోవచ్చు, ఆ బొక్కను ఎంత పెద్దనైనా చేసుకుంటా పోవచ్చు. వాళ్ళకి శాతనైతే లేదు అనేది చాలా స్పష్టం. ఫస్ట్ ఎందుకంటే మేకపోతు గాంభీర్య ప్రదర్శించారు, 48 గంటలలో మేము లోపటేసేస్తామని.
కానీ ఇప్పటి వరకు విచారణ ఎందుకు మొదలు కాలేదు? ఇక భరత్ గారు అది గింతదో 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 రెస్పాండ్ అవుతున్నారు మరి మాట్లాడినానండి. ఇప్పుడు చెప్పండి. నువ్వు బాగా చేతనైతుందనే కదా నిన్ను గవర్నమెంట్ ఇచ్చింది, ఏం చేసినావు అంటున్నా. నాకు చేత కాదని చెప్పి మరి తొడలు మెడలు కొట్టిరు కదా 48 గంటల బొక్కలు ఏం చేతనైంది? మొత్తం అసలు సాక్ష్యాలు అన్ని మాట్లాడుకొని అన్ని చేసుకొని మొత్తం దాన్ని అంతా కేసును వీక్ చేసిన తర్వాత ఏంటంటే అడుగుతున్నా. ఇప్పుడు ఏమనంటా అదే ఇంకో విషయం, భరత్ గారు ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారే అన్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ తో చాలా అవసరం ఉండే ప్రభాకర్ రావుని తీసుకురావడానికి, తర్వాత దాంతో ఆలస్యమే. మరి ఈ యొక్క టెలిఫోన్ కేసు కేవలం స్టేట్ కు సంబంధించింది కాదు, ఈ దేశం అంతా ఉన్నది. అందుకోసమే మల్టీ టైప్ ఆఫ్ యొక్క నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ పాల్గొంటేనే అది సక్సెస్ అవుతుంది అనేది ఆ సామాన్యుడు కూడా అర్థమవుతున్నది. దాన్ని నువ్వు పెట్టుకొని నీ అవసరం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ ఏజెన్సీస్ కాబట్టి సిబిఐకి అవసరం అంటారు, మాకు ఇవ్వండి అంటారు అన్న. ఒకటి ఇస్తే చేస్తారు కదా విచారణ, చాలా మళ్ళీ ఒకటి ఇస్తారంటావు. దర్వాజాలే ఓపెన్ చేయలేదు, తాళం కూడా ఓపెన్ చేయలేదు. వీళ్ళు పెద్ద పెద్దగా మాట్లాడతారు. కమిషన్ ఇట్లా కూడా కాపాడేద్దామని కుటుంబాన్ని. ఇక్కడ చూడండి బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పెట్టుకుంటుందో ఇది కూడా రాదురి తీసుకొని దాచిపెట్టేసుకుంటామని కదా. 2 ఏళ్ళు చేసి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఎందుకు సబ్మిట్ చేయలేదు? అసెంబ్లీలో చర్చ పెట్టినావు కదా, కమిషన్ వేసినావు కదా, కమిషన్ వేసినావు కదా. అంటే ఆ కమిషన్ లో సిబిఐకి ఇచ్చుడేనా నువ్వు తేల్చింది? 2 ఏళ్ళు ఏందంట 2 ఏళ్ళు తెలిసింది సిబిఐకి ఇవ్వడం అనేనా? ఏం మాట్లాడుతున్నారండి? వ్యవహారం ఉంది మీది. చెప్పండి చెప్పండి. రాష్ట్రమంతా కూడా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు మీరే కదా కబడ్డీ 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 అన్నారు. వాళ్ళని కబడ్డీ ఆడుకుంటాము, వాళ్ళ తడాక చూస్తాము, 48 గంటల బొక్కలేస్తాము. రేవంత్ రెడ్డి గారు నీకు చేతనైతే లేదు, దమ్ముంటే సిబిఐకి అని చెప్పి కేంద్ర మంత్రులైనా మీరైనా డిబేట్ లో ఇచ్చినాము. స్టేటస్ ఏందో చెప్పాను పోనీ. సిబిఐ మీకు ఇంతదే ఇచ్చినామని అంటారు కదా. నేను రామ్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది ఒకటే, మీ మంత్రుల కుంభకోణాలు అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు మీరేమి ఇది కాక ఈ రోజు బీఆర్ఎస్ బాటలో మీరు కూడా దుకాణం దుష్ప్రచారపు దుకాణం ఓపెన్ చేసుకోరు. మీకు అంతా ఉత్సాహపడుతున్నారు కదా, చూడండి ఏం జరుగుతుందో. మీరు చేసిన వ్యవహారం మీరు ఏ విధంగా 2 ఏళ్ళు నానబెట్టి ఏమేమి చేసిందో అన్ని బయటకు వస్తాయి. ఏం నానబెట్టి ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఫస్ట్ డే మీ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్రేమేంద్ర కదా ఇవాళ ఎందుకు ఇచ్చిన రెడ్ కార్నర్ నోటీస్ ఎవరి పరిధిలో ఉంటది? అరే ఉంటుంది ఆలస్యం అంటే రెడ్ కార్నర్ నోటీస్ ఎవరి పరిధిలో ఉంటది? ఏడాది మీద చేసారు. సిబిఐ కిందనే ఉంటది కదా. ఐఎమ్ టెలింగ్ యూ టెక్నికల్లీ రెడ్ కార్నర్ నోటీస్ అనేది ప్రభాకర్ రావు మీద జారీ చేయాల్సినటువంటిది కూడా సిబిఐ కిందనే ఉంటది. ఆ సిబిఐ నువ్వు వదిలేసేయని చెప్పి మన బండి సార్కి చాలా ఉన్నాయి. ఆలస్యం చేసేది మీరేనా, కాపాడేది మీరేనా? ఆల్రెడీ కాళేశ్వరం కాపాడలేదు, దాన్ని తాళం వేసారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కాపాడలేదు. బీజేపీ ఒకటే అంటారా? ఏమంటారు మీరు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటా? ఒకటి రెండు మాట్లాడతారు, రెండు ఒకటే కదా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐకి ఇచ్చేయండి, తాళం వేసి పెట్టేస్తాం అంటున్నారు. వాళ్ళన్న మాట మీద మాట మీద నిలబడేటోళ్ళు అయితే 48 గంటలు పక్కకొని మేడం 48 రోజులలో నన్ను తాళం ఓపెన్ చేయాలని భరత్ గారు దుగ్నం పని చేసి మొత్తం దాన్ని ఆయన అంటుండు కదా. ఇప్పుడు కాదు సిబిఐకి ఇస్తే తాళం వేసినట్టయితే మరి సిబిఐకి ఎందుకు ఇచ్చినావు కాళేశ్వరం? ఏం మాట్లాడుతున్నావు? మీ యొక్క వ్యవహారం అరే ఎంత పొడుస్తారు అనుకున్నాము బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదేమో ఒక సెకండ్ నమ్మినాము. మాట్లాడుతున్నావు సిబిఐ వద్దు, ఇక్కడ నీ అవసరం కోసం నీ యొక్క పొలిటికల్ గేమ్ కోసం ఇక్కడ సిబిఐ అవసరము. సిబిఐ ఎంట్రీ కావడం విషయంలో లెటర్ ఓపెన్ చేయవు, తర్వాత టోటల్ ఏ విషయమైనా జరపడానికి ఒప్పుకోవు. నీకు అవసరం ఉన్న కేవలం ఒక్క కేసులో ఒక్క పార్ట్ మాత్రమే సిబిఐ అవసరము. ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఈవెంట్ చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అని జరిగిందా లేదా చెప్పు, అది ముందు చెప్పిన తర్వాత దాని మీద యాక్షన్. సిబిఐ విచారణ అడుగు ముంగట పడ్డదా లేదా కదా అడగండి. కాళేశ్వరంలో పూకి ఇవన్నీ ఎందుకు, అది సరిపోతుంది లేదా ఇది కూడా ఇవ్వాలంట సిబిఐకి. ఇంకా కదా ఓ బాగా కసరత్తు చేసినావు కదా, మొత్తం ఇది అది అని ఊపినావు కదా. ఏం చేసినావు 2 ఏళ్ళు? 2 ఏళ్ళు ఏం చేసినావు? వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే గాలి మాటల మీద మొత్తం కాంప్రమైజ్ కేసు
బీజేపీ పార్టీ కాంప్రమైజ్ అని బీఆర్ఎస్ తోటి 100% కాంప్రమైజ్ అయ్యారు ఇద్దరు కాంప్రమైజ్. కాళేశ్వరం అసలు చెప్పాలంటే ఇప్పుడు ఫోన్ బీజేపీ ప్లస్ టిఆర్ఎస్ రూపాంతరం చెంది బీఆర్ఎస్ అసలు బీజేపీ ప్లస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితి అయింది. ఇక మీరు కూడా చెప్పబడతారు మాకు కాంప్రమైజ్ అయిన వాళ్ళు మీరు, పేర్లు కలుపుకున్న వాళ్ళు మీరు, ఈ మైత్రి బంధంతో సిబిఐ తోటి అడ్డుకట్టేసిన వాళ్ళు మీరు. వాళ్ళ మీ చర్యలు లేకుండా వెళ్ళిపోతుంది. అయిపోయింది మీది కథ. చెప్పండి శరత్ గారు. ఇప్పుడు ఒక విషయం అండి, ముఖ్యమంత్రి ఏ కేసులో